నమస్కారం అండి. ప్రాచీన పద్ధతి ప్రకారం మన బామ్మలు, అమ్మమ్మలు చేసేవాళ్ళు వంట ఎలా చేసేవాళ్ళు? అసలు ఎందుకు అలా చేయాలి? అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, మనం కూరగాయలు కట్ చేయాలంటే క్యారెట్ కట్ చేయాలి. ఏమనుకుంటాం? వచ్చామా, క్యారెట్ తీసామా, చిక్క తీసామా, కట్ చేసామా, కూరల్లో వేసామా. ఇలా చేస్తే ఈ భోజనం అనేది అమృతం అవ్వదండి. ఇది చాలా ఇంపార్టెంట్. క్యాజువల్గా ఏదో ఒక మీన్స్, అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ చేసుకొని బయటకు వస్తున్నట్టు చేయకూడదండి. వంట ఈజ్ అ లివింగ్ ప్రాసెస్. ఎందుకు? నేను మీకు ఒక హెల్ప్ చేశాను అనుకోండి, మీరు నాకేం చేస్తారు? వీడు నాకు హెల్ప్ చేశాడు, నేను ఒక టైప్ ఆఫ్ బాండ్నెస్ ఏర్పడుతుంది. అరే, మంచిగా హెల్ప్ చేస్తాడు, మంచివాడు అని ఒక మంచి భావన వస్తుంది. ఒక చిన్న నేను హెల్ప్ చేస్తేనే మనకు అంత మంచి భావన వచ్చినప్పుడు ఇది ఒక లైఫ్. మరి ఈ లైఫ్ను నేను కన్జ్యూమ్ చేయాలంటే, తినాలంటే, ఇది నేను సాక్రిఫైస్ చేస్తుంది. దీని లైఫ్ నా కోసం సాక్రిఫైస్ చేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఎంత రెస్పెక్ట్ ఉండాలి దీని మీద. ఆ రెస్పెక్ట్ లేకపోతే ఇది, అందుకే ఎగ్జాంపుల్గా ఇదే క్యారెట్ 10 మెంబర్స్ తింటే 10 మెంబర్స్కి డిఫరెంట్గా పనిచేస్తుంది న్యూట్రిషన్ వాల్యూ. అంటే దాని అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో, తిన్నాక సారాంశం, దాని ఆమా అంటారు. దాని యొక్క సారాంశం ఏమైతే ఉంటుందో అది మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అనేది ఒక పర్సన్కి ఎక్కువ తక్కువ అనే లెవెల్స్ ఉంటాయి. దీన్ని బట్టి ఉంటుంది అంటే వాడు వంట ఎలా చేశాడు, దీన్ని ఎలా కట్ చేశాడు, దీని ఒక పవిత్రంగా ఒక లైఫ్ కింద భావించి నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావా అని చేసి చూస్తున్నావా, అప్పుడు నువ్వు దాంట్లో పట్టుకొని ఇలా ప్రేమగా అనుకున్నావా, దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. దాని యొక్క ఎసెన్స్ కడుపులోకి వెళ్ళి ఒక మందులాగా పనిచేస్తుంది. అంతే నేను ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ మళ్ళీ దాన్ని తిన్నావా, అది వేరే సబ్జెక్టు, అది ఇంకో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. బట్ కూరగాయల్ని మనం మంచిగా కడిగి దాన్ని కొంచెం ప్రేమ భావంతో, బికాస్ ఇది సాక్రిఫైస్ చేయడం వల్ల నేను బతుకుతున్నా అన్న ఒక గురుత్వంతో దాన్ని చూసుకొని దాన్ని కట్ చేసి, అయ్యో నాకు తప్పట్లేదు, నేను బతకాలంటే ఇలా బతుకుతున్నా అన్న స్థాయిని మనం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కూడా మన పక్కనే ఉంటుందండి. ఓకే, నమస్కారం.